గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ పక్షాలకు సంబంధించినటువంటి సమావేశంలో అవశేషాలు, జంతు కొవ్వు అవశేషాలు ఉన్నాయి అనేటువంటి ఒక మాటని ప్రస్తావించినప్పుడు దాని మీద సుదీర్ఘంగా చర్చ జరగడం, రాష్ట్ర ప్రభుత్వం రియాక్ట్ అయ్యి సిట్ వేయడం, ఆ తర్వాత సుప్రీంకోర్టు దాంట్లోకి ఇంటర్వ్యూన్ అయిన తర్వాత సిబిఐ నేతృత్వంలో సిట్ వేసింది. సిట్ ఛార్జ్ షీట్ ఫస్ట్ వేసింది, మళ్ళీ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ కూడా వేసింది. ముఖ్యమంత్రి గారు ఏ నేపథ్యంలో దాన్ని మాట్లాడారు అనేటువంటిది మనం మరొక్కసారి స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు ప్రభుత్వానికి అందుబాటులో ఉన్నటువంటి సమాచారం ఎన్డీడీబీ CALF రిపోర్ట్, వాళ్ళు ఒక టెస్ట్ ఏదో చేశారు గీకి. ఆ టెస్ట్ చేసినప్పుడు ఎస్ వాల్యూస్ ఏంటి అన్నప్పుడు ఆ ఎస్ వాల్యూస్ ఏవో తేడా ఉన్నాయి. ఇట్ ఈస్ ప్యూర్లీ టెక్నికల్, దాన్ని కాసేపు పక్కన పెడితే దీనివల్ల ఈ ఎస్ వాల్యూస్ తేడా ఉండడం మూలాన ఏంటి అంటే వాళ్ళు రాసింది ఎస్ వాల్యూ ఈక్వేషన్ ఫర్ ఇట్స్ సస్పెక్టెడ్ అడల్టరెన్స్ యాజ్ పర్ ISO ప్రకారం, కోడ్ ప్రకారము ఏవేవి ఇందులో సస్పెక్టెడ్ అడల్టరెన్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఇది మనం ముఖ్యమంత్రి గారు ఏదో చేసిన ఆరోపణ కాదు. ఎన్డీడీబీ ఆ రోజుకు అందుబాటులో ఉన్నటువంటి రిపోర్ట్ లో ఏం చెప్పారంటే, సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలియా, రేప్ సీడ్, కాటన్ సీడ్, ఫిష్ ఆయిల్ నంబర్ 1 కాలం. నంబర్ 2 కాలం కోకోనట్ అండ్ పామ్ కెర్నల్ ఫ్యాట్. నంబర్ 3 పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో. నంబర్ 4 లార్డ్. నంబర్ 4 ఇందులో ఫిష్ ఆయిల్ ఉంది, బీఫ్ టాలో ఉంది, లార్డ్ ఉంది. ఇవి సస్పెక్టెడ్ అనేటువంటిది ల్యాబ్ ఇచ్చినటువంటి రిపోర్ట్. దీని ఆధారంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు మాట్లాడారు. ఇన్ఫాక్ట్ ఆ రోజు సమాజం నివ్వెరపోయింది. ఏంటి ఇది, ఎందుకనంటే ఆ రోజుకి ల్యాబ్ రిపోర్ట్ ఉంది అనేటువంటిది కూడా బయట పెట్టలేదు. తనకు సమాచారం వచ్చిందని గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. పోనీ ఇదేమన్నా మొదటిసారా అని ఒక్కసారి చూస్తే, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వేసిన ఫస్ట్ 2 పోస్టింగ్స్ లో ఒక పోస్టింగ్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా శ్యామలరావు గారిని నియమించడం, ప్రక్షాళనని మొదలు పెట్టు అని చెప్పడం. ఆ ప్రక్షాళన ప్రక్రియలో భాగంగా శాంపుల్స్ పోయినప్పుడు ఇందులోకి వెలుగులోకి వచ్చింది. వెలుగులోకి వచ్చిన అంశాన్ని దాచాలా, ముఖ్యమంత్రిగా ప్రజల ముందు పెట్టాలా, అదే ఆయన చేశారు.